అందరికీ నమస్కారం. అద్దంకి నియోజకవర్గంలో కూడా కొత్త ఇన్ఛార్జి కోసం అన్వేషణ దాదాపుగా పూర్తయింది. పెద్దాయన కర్ణం బలరామకృష్ణమూర్తి గారిని కూడా అద్దంకి తీసుకొచ్చేందుకు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే మనకు తెలిసిన సమాచారం మేరకు కొత్త సంవత్సరంలో కూడా కొత్త లీడర్ అక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా కొంత సమాచారం ఉంది. ఎందుకంటే జమిలీ ఎన్నికలు వస్తాయని కూడా వైసీపీ పార్టీ స్ట్రాంగ్గా నమ్ముతూ ఉంది. దానికి అనుకూలంగానే ఇప్పుడున్నటువంటి జిల్లా అధినాయకత్వం కానీ నియోజకవర్గంలో ఉన్నటువంటి అధినాయకత్వం కూడా గ్రామాలు అదేవిధంగా వార్డుల్లో ఉన్నటువంటి స్ట్రాంగెస్ట్ లీడర్షిప్ కూడా తయారు చేసేందుకు కూడా మనకి వైసీపీ పార్టీ అయితే చర్యలు తీసుకుంటూ ఉంది. గ్రామం నుంచి కూడా మళ్ళీ వైసీపీని బలోపేతం చేసేందుకు కూడా వాళ్ళు వడివడిగా కూడా అడుగులు వేస్తున్నట్టు కూడా మనకు కొంత తెలుస్తూ ఉంది. అయితే అద్దంకి నియోజకవర్గంలో ఇప్పుడు ఉన్నటువంటి హనుమరెడ్డి గతంలో కూడా 2024లో ఓటమి పాలు జరగటం కూడా మనం అందరం చూసాం. సో మళ్ళీ త్వరలోనే ఎన్నికలు రేపు నెక్స్ట్ ఇయర్ కూడా మనకి అద్దంకి మున్సిపాలిటీ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా జెడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికలు కూడా అక్కడ స్టేట్ వైడ్గా కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితులు అక్కడ ఒక మంచి మాస్ లీడరు పరిచయం ఉన్నటువంటి మాస్ లీడర్ను కనుక తీసుకొస్తే అక్కడ అద్దంకిలో కూడా వైసీపీ పూర్వవైభవం తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరిగిద్దని కూడా స్ట్రాంగ్గా నమ్ముతున్నటువంటి పరిస్థితుల్లో పెద్ద ఆయనను కూడా అక్కడికి తీసుకొచ్చి ఇప్పుడున్నటువంటి ఆయనకి ఆల్రెడీ అక్కడ క్యాడర్ ఉంది, ఫ్యాన్స్ ఉన్నారు, అభిమానులు ఉన్నారు. ఆయన అంటే కూడా అటు వైసీపీ కానీ ఇటు టీడీపీ కానీ జనసేన పార్టీలో కూడా కర్ణం ఫ్యామిలీకి కొంత క్యాడర్ ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తాం. అందరిని కూడా పేరు పెట్టి పిలిచేటువంటి స్వతంత్రం ఉన్నటువంటి లీడర్షిప్ పెద్ద ఆయన బలరాం గారికి సొంతం. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా బాపట్ల కాన్స్టిట్యున్సీలో కూడా అద్దంకి నియోజకవర్గాన్ని ఒక స్ట్రాంగ్ లీడర్షిప్లో నడపాలని కూడా వైసీపీ అయితే ఆలోచనలో ఉంది. మరి కొన్ని రోజుల్లో కూడా ఆయన సిఫార్సులు కూడా తీసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మరి ఆయన చేరాలా, అదేవిధంగా మనకు తెలిసి అద్దంకిలో కూడా స్ట్రాంగెస్ట్ లీడర్షిప్ను కూడా కర్ణం ఫ్యామిలీకి కనుక కట్టబెట్టి ఆ రెండు కాన్స్టిట్యున్సీలో కూడా ఆయన చేతుల్లో కనుక పెడితే రెండు వాటిలో కూడా భారీగా కూడా ఫలితాలు చూడవచ్చు అని కూడా కొంతమంది అయితే వైసీపీ నేతలు అయితే ఇప్పటికే సిఫార్సులు కూడా పంపినట్లుగా కూడా తెలుస్తూ ఉంది.